Yeah, guys. Good morning. Okay. Last classes lo profit center లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? Sir, క్లియరా? సంపత్ ఎనీ డౌట్స్? చైతన్య? sir, యా చెప్పండి అమ్మా. sir, నా దాంట్లో రెంట్ సెగ్మెంట్ ఇస్ నాట్ దేర్ అని వస్తాను సార్. వేరే తీసుకో సెగ్మెంట్ లేకుంటే. అంటే రెంట్ కాకుండా ఇంకా ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకోవాలా సార్? బుక్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకో, అవే కాదు. ఓకే సార్. ఓకే. సో రిమైనింగ్ వాళ్ళు కూడా అప్డేట్లో ఉన్నారండి గైస్? వినపడుతుందా? సంపత్, చైతన్య చేశారా? చేస్తున్నాను సార్. చేయాలి, లేట్ చూడద్దండి. యా డన్. ఓకే గైస్, డన్. చూడండి. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతిదీ కూడా కాన్ఫిగరేషన్ ఏదైతే ఉన్నాయో, సో వాటన్నిటిని ఎక్కడ వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలి. మన ఓనర్ కానీ మనం వర్క్ చేసే ప్లేస్లో కానీ మనకి ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ని ఏ విధంగా మనం చూసుకోవాలి, వాటిని ఎలా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఎలాంటి డేటా ఉంటుంది, ఆ డేటాని ఎక్కడ చెక్ చేసుకోవాలో మనం ఈరోజు చూద్దాం. ఓకే ఓకే చూడండి, మనకి టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఉంటుంది. టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఎన్ని రకాల డేటా ఉంటుంది? జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి? SE16N. ఇక్కడికి వెళ్ళి మనము ఈ అన్ని రకాల డేటాని, మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని మనం చెక్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ని. వాటిని ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ యొక్క డేటా మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. చూడండి, జిఎల్ మాస్టర్ డేటా SKA1 అంటే జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ షో చేస్తుంది. SK80 ఆ జిఎల్స్కి డిస్క్రిప్షన్ షో చేస్తుంది. SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు కలిపి చూపిస్తుంది. BSEG DR అండ్ CR చూపిస్తుంది. T001 కంపెనీ కోడ్స్ షో చేస్తుంది. TGSB బిజినెస్ ఏరియా వైజ్ షో చేస్తుంది. T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ షో చేస్తుంది. తర్వాత కస్టమర్ మాస్టర్ డేటాలో KNA1 కస్టమర్ మాస్టర్, KNB1 కస్టమర్ అనే కంపెనీ, KNBB కస్టమర్ సేల్స్ డేటా, KNBK బ్యాంక్ డీటెయిల్స్. వెండర్ మాస్టర్ డేటా LFA1 వెండర్ మాస్టర్, LFB1 వెండర్ కంపెనీ కోడ్, LFM2 పర్చేసింగ్ డేటా, LFBK బ్యాంక్ డీటెయిల్స్. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్న టేబుల్స్ ఇవే కాదు, మనం ఇచ్చిన 3, ఇంకా ఇక్కడ వెళ్ళి ఇవన్నీ మీరు నెట్లో సెర్చ్ చేసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. మీకు ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. యా SE16N ఈ విధంగా ఉంటుందన్న. ఓకే, ఇవి టేబుల్స్. జనరల్ టేబుల్ డిస్ప్లే. ఫస్ట్ ఏముంది? టీ కూడా SKA1 జిఎల్ అకౌంట్ షో చేయాలి. SKA1 ఎంటర్ ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది హిట్స్ 500 అన్నాడు. నేను SKA1 ఇచ్చాను.
సో ఆటోమేటిక్గా క్లయింట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ ఉంది. మనది ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మనది మాత్రమే షో చేస్తుంది. అలా కాదు అందరిది షో చేయాలి అనుకుంటే ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేది చూడండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూస్తే ఇక్కడ 21,838 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. మీది కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, జిఎల్ అకౌంట్ నెంబర్, క్రియేటెడ్ బై, అకౌంట్ గ్రూప్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. వీటిని కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఇట్లా ముందు కూడా తెచ్చుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ చూడొచ్చు. సో క్లయింట్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నెంబర్ ఏంది, జిఎల్ అకౌంట్ ఏంది, జిఎల్ అకౌంట్ నెంబర్ ఎంత, క్రియేటెడ్ బై అకౌంట్ గ్రూప్, షార్ట్ టెక్స్ట్, జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్. ఇలా మనకు టెక్నికల్ ఫీల్డ్ నేమ్ చూపిస్తుంది, ఫీల్డ్ నేమ్ చూపిస్తుంది డీటెయిల్స్గా చూడాలంటే. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఓన్లీ మనది మాత్రమే చూడాలంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో SAP4 అనేది కదా మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అది మాత్రం ఇచ్చినామంటే అది మాత్రమే షో చేస్తుంది. SAP4 కదా, SAP1 కదా. సరే బ్యాక్ వచ్చేయండి. 16 SAP1 ఎగ్జిక్యూట్. చూడండి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్స్ ఏవైతే క్రియేట్ చేశారో అవి మాత్రమే షో చేస్తాయి. ఇంకా మిగతాటివి ఏవి ఉండవు. మన జిఎల్స్ మాత్రమే ఉంటాయి మన సిస్టమ్ ఉండేటివి. మనది మాత్రమే చూడాలి అంటే మనం ఎన్ని చేసామో షో చేస్తుంది. ఇక్కడ 30 జిఎల్స్ ఉన్నాయి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద. ఇది మనది మాత్రమే. అలా మనది ఇవ్వకుండా అందరిది చూసామంటే అందరిది వస్తుంది. ఈ ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే చూపిస్తాయి, మిగతా ఏం చూపించదు. బ్యాక్. నెక్స్ట్ SKAT డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్ ఏంటో చూడండి. SKAT మనది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తాను. చూడండి దానికి దీనికి డిస్క్రిప్షన్ చూడండి. ఇక్కడ లాంగ్వేజ్ షో చేస్తుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఈ విధంగా జిఎల్ లాంగ్ టెక్స్ట్ అన్ని చూపిస్తుంది. ముందు దానికి దీనికి డిఫరెన్స్. ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ కూడా చూపించింది, ముందు దాంట్లో చూపించలేదు. మనకి డిస్క్రిప్షన్ లేకుండా ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే చూపించాయి. ఇక్కడ చూడండి జిఎల్ అకౌంట్స్ అన్ని షో చేస్తున్నాయి. మనది మాత్రమే. అదే ఇక్కడ మనది తీసేసామనుకోండి అందరి సిస్టంలో పనిచేసే వాళ్ళందరికీ చూపిస్తుంది. ఎంతమంది ఉన్నారో అంతమంది చూడండి. అన్ని రకాల దేశాలు మనలాగే కొందరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డేటా మొత్తం ఇలా మనకు షో చేస్తుంది. బ్యాక్. నెక్స్ట్ SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపించాలి. B1 మన కంపెనీ కోడ్ ఇచ్చినామంటే మనదే చూపిస్తుంది. లేదు అందరిది చూడాలంటే ఎగ్జిక్యూట్. చూడండి కంపెనీ కోడ్ 0తో చాలా ఉన్నాయి. సో కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్, క్రియేటెడ్ బై,
financial budget, field status group, recon account for account type, కరెన్సీ, ఇలా అన్నీ చూపిస్తుంది. మనది మాత్రమే కావాలి అంటే మన కంపెనీ కూడా బయట ఇస్తే చాలు. SAP4 ఎగ్జిక్యూట్ చూసారా, మనది మాత్రమే కంపెనీ కోడ్ అండ్ GL అకౌంట్ రెండు చూపిస్తుంది. నువ్వు ఏమేమి చేసింటే అన్నీ ఉంటాయి. సెలెక్ట్ డీటెయిల్స్ చూడండి. నెక్స్ట్ బీసెగ్ డిఆర్ అండ్ రెండు డెబిట్ అండ్ క్రెడిట్ చూపిస్తుంది. బీసెగ్ మనది మాత్రమే ఇస్తున్నాను. SAP4 కంపెనీ కోడ్. చూడండి, మన కంపెనీ కోడ్ మాత్రమే షో చేస్తుంది. డాక్యుమెంట్ నెంబర్, ఫిజికల్ ఇయర్, లైన్ ఐటమ్, 40 is the debit, 50 is the credit. అవి మాత్రం చూపిస్తుంది. అకౌంట్ టైప్, తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్. ఇందుకు చూడండి, ఓన్లీ 40, 50 మాత్రమే ఉన్నాయి. మధ్యలో కొన్ని కస్టమర్కి సంబంధించి ఉంటాయి కాబట్టి, కొందరు వెండర్ సంబంధించి ఉంటాయి కాబట్టి 01 యాడ్ అవుతుంది. కస్టమర్లు మారుతాయి కదా. ఓన్లీ GL అయితే 50, 40, 50 చూపిస్తుంది. అదే కస్టమర్కి వస్తే నెంబర్ మారుతుంది, వెండర్కి వచ్చిన నెంబర్ మారుతుంది. అలా నెక్స్ట్ T001 ఓన్లీ కంపెనీ కోడ్స్ చూపిస్తుంది. మనది కాకుండా అందరినీ చూడాలంటే జస్ట్ T001 ఇచ్చి క్లిక్ చేస్తే చూడండి, ఓన్లీ కంపెనీ కోడ్స్, కంపెనీ నేమ్, తర్వాత కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫిజికల్ ఇయర్, కంపెనీ అడ్రస్ అన్నీ చూపిస్తాయి. INR, USD, బ్యాక్. మనది మాత్రమే కావాలి అనుకుంటే బయట మన కంపెనీ కోడ్ ఇస్తే మనది మాత్రమే షో చేస్తుంది. చూడండి, మన కంపెనీ కోడ్ ఒక్కటే షో చేస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా మనకి షో చేస్తుంది డీటెయిల్స్. మన కంపెనీ ఎక్కడ, ఏ ఏరియా, అయితే నేమ్ ఏంటి, సిటీ, కరెన్సీ అన్నీ చూపిస్తుంది. TGSP బిజినెస్ ఏరియా వైజ్. ఇవి బిజినెస్ ఏరియా వైజ్ చేస్తుంది. చూడండి బిజినెస్ ఏరియాస్, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, డిస్క్రిప్షన్. చూడండి, ఈ ఓన్లీ బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్. మనదే కాదు, అందరి కంపెనీ కోడ్స్. నెక్స్ట్ T004
చూడండి మనది మాత్రమే సో చేస్తుంది SAP1. అందరికీ కావాలంటే అందరికీ చూడవచ్చు. ఇది తీసేసి అందరిది చూడాలంటే అందరూ చూడవచ్చు. చూడండి ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రిమైనింగ్ ఏం చూపించవు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెంత్ 6 నెంబర్ ఇచ్చావా, 10 నెంబర్ ఇచ్చావా, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్క్రిప్షన్. ఇవి ఈ విధంగా మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన మాస్టర్ డేటా ఏవైతే ఉన్నాయో, మనకి ఏవి అవసరం అవుతాయో, మన ఓనర్ ఇచ్చి ఏమి ఇచ్చి అడుగుతాడో అవి మాత్రమే మనము తీసివ్వడం జరుగుతుంది. తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా చూడండి. KNA1 కస్టమర్ మాస్టర్ KNA1. చూడండి కస్టమర్ సిటీ నేమ్ టు, తర్వాత సిటీ, పోస్ట్ కోడ్, రీజన్, సర్చ్ టర్మ్, స్ట్రీట్. అంటే మనం ఏ డేటా అయితే కస్టమర్ది క్రియేట్ చేసామో ఆ డేటా మనం చూడవచ్చు. చూడండి మనటే కాదు అందరి ఓపెన్ చేస్తే క్లయింట్, కస్టమర్ ఐడి, ఓకే, నేము, సిటీ, పోస్టల్ కోడ్, ఓకే, మనకి అన్ని షో చేస్తాయి. ఈ డేటా మనకి ఎక్సెల్ కావాలి. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, సెలెక్ట్ ఫ్రమ్ ఆల్ అవైలబుల్ ఫార్మాట్స్, ఎక్సెల్ ఇన్ ఎగ్జిస్టింగ్ XXL ఫార్మాట్. ఇక్కడ చాలా ఉంటాయి. టేబుల్, ఓకే, ఎంత డేటా ఉందో అంత డేటా బయటకు వచ్చేస్తుంది. ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఒక 3 minutes 4 minutes టైం పడుతుంది, ఎందుకంటే చాలా డేటా ఉంటుంది కదా, అందరి డేటా వస్తుంది. చూసారా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అయింది. ఎక్సెల్లోకి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. బ్యాక్, నెక్స్ట్ KNB1 కస్టమర్ కంపెనీ రెండు చూపిస్తుంది. మన కంపెనీ కూడా ఇస్తే మన కస్టమర్స్ ఎంత ఉన్నారో వాళ్ళే చూపిస్తుంది. చూడండి మనము ముగ్గురిని క్రియేట్ చేసాం, ఆ ముగ్గురిని మాత్రం షో చేస్తుంది. కస్టమర్, కంపెనీ కోడ్, క్రియేటెడ్ బై, షార్ట్కి, రీకాన్ అకౌంట్, ప్లాన్ గ్రూప్, అని షో చేస్తుంది.
మనది కాకుండా అందరిది చూడాలంటే తీసేయాలి. మనది తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా నెక్స్ట్ KNVB కస్టమర్ సేల్స్ డేటా. చూసారా? కస్టమర్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, క్రియేటెడ్ అండ్ కస్టమర్ స్టాటిస్టిక్స్ గ్రూప్, ఇవన్నీ ఉంటాయి. డిస్టిక్, కస్టమర్ గ్రూప్, ఇవన్నీ మనకి ఏ డేటా అవసరం అవుతుందో ఆ డేటా మనము ఓపెన్ చేసి షో చేయాలి, లేదంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎక్సెల్కి. వాళ్ళు ఏ రిపోర్ట్ అడుగుతుంది. KNBK బ్యాంక్ డీటెయిల్స్. కస్టమర్ బ్యాంక్ కంట్రీ, బ్యాంక్కి, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ కంట్రోల్కి, పార్ట్నర్ బ్యాంక్కి అన్ని వస్తుంది. అకౌంట్ హోల్డర్ నెంబర్, నేమ్, ఇలా కస్టమర్ మాస్టర్ డేటా సంబంధించిన రిజల్ట్ షో చేస్తుంది. నెక్స్ట్ వెండర్ మాస్టర్ డేటా చూడండి. LFA1 వెండర్ మాస్టర్. LFA1 నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూడాలంటే చూడవచ్చు. 3960 మంది ఉన్నారు. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ షో చేస్తుంది. వెండర్, కంట్రీ, నేమ్, సిటీ, PO బాక్స్ కోడ్, సర్చ్ టర్మ్, రీజన్, అడ్రస్, నేమ్ అన్ని షో చేస్తుంది. బ్యాక్. నెక్స్ట్ LFB1 చూడండి. LFB1లో వెండర్ చూపిస్తుంది, కంపెనీ కోడ్ కూడా చూపిస్తుంది. ప్రతి టీ కోడ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ వెండర్ మాస్టర్ అంటే మన కంపెనీ ఎక్కడ, దాని పిన్ కోడ్ ఏంటి, పోస్టల్ కోడ్ ఏంటి, అడ్రస్ ఏంటి, అవన్నీ ఉంటాయి. LFB1లో వెండర్ నేమ్ ఉంటుంది, తర్వాత కంపెనీ కోడ్ కూడా ఉంటుంది, ఏ వెండర్ పలానా కంపెనీ అనేసి. ఇది LFB1లో మనం చూస్తాం. బ్యాక్. తర్వాత LFM2 చూడండి. LFM2 మనం పర్చేజ్ చేసిన డేటా చూపిస్తుంది. బ్యాక్. LFBK సో దీన్ని LFBK అంటాం. బ్యాంక్ డీటెయిల్స్. LF7లోకి వెళ్ళి ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేద్దాం డేటాను. ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, సెలెక్ట్ ఫ్రమ్ ఆల్ అవైలబుల్ ఫార్మాట్స్. ఎగ్జిస్టింగ్ తీసుకోండి, ఎక్సెల్ ఎగ్జిస్టింగ్. ఓకే. టేబుల్ తీసుకోండి, పైవోట్ టేబుల్ కాదు, టేబుల్. ఎక్స్పోర్ట్.
ఆ డేటా అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. చూసారా, వెండర్ మాస్టర్ డేటా, వెండర్ డేటా ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపించాను. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇవే కాదండి, ఇంకా మనకి చాలా డేటా చూసుకోవచ్చు మీరు. నెట్లోకి వెళ్తే టీ కోడ్స్ చాలా ఉంటాయి. ఇంకా ఆల్మోస్ట్ మనం వర్క్ చేసే ప్లేస్లో ప్రతిదీ కూడా ప్రీవియస్ మన ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఉంటారు. ప్రాబ్లమ్స్ ఏం లేదు. లేదంటే జస్ట్ టేబుల్స్ ఇన్ ఎస్ఏపి అని టైప్ చేయండి. ఏ టేబుల్, ఏ టీ కోడ్కి ఏమేమి ఉంటుంది అనేది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు. చూడండి, ఇవన్నీ టేబుల్సే. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏం చూడాలంటే చూడండి, బీసెగ్ ఉంది. ఇప్పుడు మనం చేసాం కదా బీసెగ్. ఓకే, అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి ఇక్కడ. అసెట్ క్లాస్ డిస్క్రిప్షన్, బిజినెస్ పార్ట్నర్, కస్టమర్ మేనేజ్మెంట్, ఎఫ్ఐ డేటా, అసెట్ పోస్టింగ్ డేటా, డాక్యుమెంట్ పార్కింగ్, ఏపీపీ రన్, F111, వెండర్ వ్యాలిడేషన్, అసెట్ నెంబర్, ఇవన్నీ టీ కోడ్సే. వెండర్ మాస్టర్ జనరల్ డేటా, ఎల్ఎఫ్ మనం ఇవి చెప్పాను కదా, LFA1 ఇవే ఇక్కడ. కంట్రోలింగ్ సంబంధించి టేబుల్ నేమ్స్, కంట్రోలింగ్ ఏరియా, కాస్ట్ సెంటర్ యాక్టివిటీ టైప్, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, CSKS, చూడండి, కంట్రోలింగ్ ఏరియాస్ మాత్రమే. కాస్ట్ సెంటర్, వ్యాలిడ్ ఫ్రమ్, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్ కేటగిరీ, పర్సన్ రెస్పాన్సిబుల్, కరెన్సీ. మనకి ఏ టీ కోడ్ కావాలంటే ఆ టీ కోడ్ను మీరు సెర్చ్ చేయొచ్చు ఇక్కడ. ఇవే విధంగా చాలా ఉంటాయి. ఒక్కొక్క ఆథర్ రకరకాలుగా రాసి ఉంటారు. చూడండి, ఇవన్నీ టేబుల్సే. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్, అకౌంటింగ్ డాక్యుమెంట్ సెగ్మెంట్, ఇండెక్స్ ఫర్ వెండర్ వ్యాలిడేషన్ ఆఫ్ డబుల్ డాక్యుమెంట్స్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్ ప్రొసీజర్,
ఇవన్నీ అవే. మీరు దీంట్లో ఏదైనా ఏటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ టేబుల్స్లోకి వెళ్ళి ఇచ్చారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా సెర్చ్ చేసుకోవచ్చు మా నెట్లో. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? టేబుల్స్ SC16Nలో టేబుల్స్ ఎలా సెర్చ్ చేయాలి, మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాను ఏ విధంగా మనము చూసుకోవాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సంపత్, అనిల్, చైతన్య. అంటే వర్క్ చేసే ప్లేస్లో మన సూపర్వైజర్స్ కానీ, మేనేజర్స్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, వాళ్ళు ఏ డేటా అడిగితే ఆ డేటాను మనం షో చేసి ఇవ్వాలి. అది ఒకవేళ ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయమంటే ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసి చూపించాలి, అంతే. అంటే వర్క్ చేసే ప్లేస్లో ఏ ఏ సంబంధించిన డేటా అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు బట్ SC16N టేబుల్స్లోకి వెళ్ళి మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఎక్కడ వచ్చి డేటా స్టోర్ అవుతుందంటే దీంట్లో స్టోర్ అవుతుంది. దీంట్లో మనం చెప్పాం ఆల్రెడీ, కస్టమైజింగ్ డేటా ఉంటుంది, ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది, మాస్టర్ డేటా ఉంటుంది అనేసి. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను నేను. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? మనం పర్చేజ్ చేసామా, సేల్ చేసామా, ఎక్స్పెన్స్ చేసామా, ఇన్కమ్ చేసామా, ఆ పోస్టింగ్స్ అన్నీ దానికి సంబంధించిన డేటా అంతా చూసుకోవచ్చు. మాస్టర్ డేటా అంటే ఏంటి? వెండర్స్ని క్రియేషన్ చేయడం, కస్టమర్స్ని క్రియేషన్ చేయడం, GLస్ని క్రియేషన్ చేయడం, అవన్నీ ఉంటాయి. ఇంకా కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్స్ డేటా అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. అన్ని టేబుల్స్లో వచ్చి సేవ్ అవుతాయి. ఇక్కడ మనకు కావాల్సిన డేటా ఏదైతే అవసరం ఉంటుందో దానికి రిలేటెడ్గా మనము రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకుంటాం. అది చార్ట్ ఆఫ్ అకౌంట్సా, కంపెనీ కోర్సా, వెండర్ మాస్టర్ డేటానా, కస్టమర్ మాస్టర్ డేటానా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి మనం చెక్ చేస్తాం. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నో సార్. యా, డన్ గైస్, అవి చేసేయండి. ఓకేనా? సో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే.